ఆఫ్రికా అనగానే గుర్తొచ్చేది అపారమైన న్యాచురల్ రిసోర్సెస్. వజ్రాలు, చమురు, కోబాల్ట్, యురేనియంతో పాటు గోల్డ్ కూడా ఈ ఖండానికి ప్రధాన సంపద. ప్రపంచవ్యాప్తంగా లభించే బంగారంలో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఇదే బంగారం కోసం జరుగుతున్న వేట ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. తాజాగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో గోల్డ్ మైన్ కొలాప్స్ కావడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గని లోపల పనులు జరుగుతూ ఉండగా ఒక్కసారిగా మట్టి, రాళ్లు కూలడంతో కార్మికులు శిథిరాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 50 మంది మృతి చెందారు. మరికొందరు కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరి ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ వెనుక దాగున్న అసలు కథ ఏంటి? ఆఫ్రికాలో ఎన్ని గోల్డ్ మైన్స్ ఉన్నాయి? ఇక్కడ గనుల్లో తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ ప్రాంతంలోని మైన్స్లో కనీస సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే కార్మికులు పనిచేస్తూ ఉంటారు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా జరిగిన ప్రమాదం సమయంలో గని లోపల దాదాపు 100 మందికి పైగా వర్కర్లు ఉన్నారు. భారీగా మట్టి విరిగి పట్టడంతో బయటకు వచ్చే దారి పూర్తిగా మూసుకుపోయింది. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు లోకల్ రెస్క్యూ టీమ్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ గంటల తరబడి శ్రమించాయి. కానీ మైన్ లోపల ఆక్సిజన్ అందకపోవడం, సహాయక చర్యలకు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 50 మృతదేహాలను బయటికి తీశారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్రికాలో ఇలాంటి గని ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇక్కడ గోల్డ్ మైనింగ్ అనేది ఒకవైపు భారీ బిజినెస్ అయితే, మరోవైపు లక్షలాది మంది స్థానికులకు ఏకైక జీవనాధారంగా మారింది. ముఖ్యంగా వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ ఆఫ్రికా దేశాలైన మాలి, ఘనా, కాంగో, టాంజానియా, దక్షిణాఫ్రికా వంటి ప్రాంతాలలో అక్రమ గనుల వేల సంఖ్యలో ఉన్నాయి. దీన్ని స్థానికంగా ఆర్టిసానల్ అండ్ స్మాల్ స్కేల్ మైనింగ్ అని పిలుస్తారు. అయితే ఇవి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ నిర్వహించే ఆధునిక మైన్స్లా ఉండవు. చాలా చోట్ల ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భారీ మైనింగ్ ఎక్విప్మెంట్ లేకుండానే బేసిక్ టూల్స్తో భూమిని తవ్వుకుంటూ గోల్డ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. కొన్నిసార్లు భూమిలోకి చాలా లోతుగా వెళ్ళిపోతారు. కానీ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, నేల ఎంత స్టేబుల్గా ఉంది, ఎక్కడ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది అనే విషయాలను అంచనా వేసే టెక్నికల్ ఫెసిలిటీస్ ఉండవు. దీంతో భారీ వర్షాలు, నేలలో కదలికలు లేదా చిన్న స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వచ్చినా మొత్తం మైనింగ్ సైట్ ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలు ఎందుకింత తరచుగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలంటే ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ ఎంత విస్తరించి ఉందో చూడాలి. అధికారిక డేటా ప్రకారం అక్కడ సుమారు 741 గోల్డ్ డిపాజిట్స్ ఉండగా వాటిలో 228 ఆపరేటింగ్ గోల్డ్ మైన్స్గా ఉన్నాయి. ఇవి అధికారికంగా నమోదైన పెద్ద మైనింగ్ ఆపరేషన్స్ మాత్రమే. వీటికి అదనంగా చిన్న స్కేల్, ఇన్ఫార్మల్ మైనింగ్ సైట్స్ కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. ఘానా, మాలి, సుడాన్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా గోల్డ్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద కంపెనీలు నిర్వహించే మైన్స్లో మిషనరీ, వెంటిలేషన్ సిస్టమ్స్, మానిటరింగ్ టెక్నాలజీ, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. దీనికి పూర్తిగా భిన్నంగా ఇన్ఫార్మల్ మైనింగ్ సైట్స్లో మాత్రం బేసిక్ టూల్స్తోనే మైనింగ్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలోని మాప్నెంగ్ గోల్డ్ మైన్ ఈ మైనింగ్ తీవ్రతకు ఒక ఉదాహరణ. భూమి ఉపరితలం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లే ఈ మైన్ ప్రపంచంలోనే అత్యంత లోతైన గోల్డ్ మైన్స్లో ఒకటి. ఇంత లోతులో మైనింగ్ చేయాలంటే భారీ ఇంజనీరింగ్, వెంటిలైజేషన్, కూలింగ్ సిస్టమ్స్, మానిటరింగ్ టెక్నాలజీ అవసరం. కానీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న ఇన్ఫార్మల్ మైన్స్లో ఉండదు. అందుకే ప్రమాదాల విషయంలో లీగల్ మైనింగ్ ఆపరేషన్స్కు, ఇన్ఫార్మల్ మైనింగ్ సైట్స్కు మధ్య భారీ తేడా కనిపిస్తుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకపోవడం, సరైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ పర్యవేక్షణ తక్కువగా ఉండడం ఇన్ఫార్మల్ మైన్స్ను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఇక్కడ అసలు సమస్య కేవలం మైనింగ్ టెక్నాలజీ లేకపోవడం మాత్రమే కాదు, దాని వెనుక పేదరికం కూడా ఉంది. గోల్డ్ ధర పెరిగితే చిన్న గ్రామాల్లో కూడా గోల్డ్ కోసం మైనింగ్ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకరోజు మైనింగ్ చేసి సంపాదించే డబ్బు ఇతర పనుల్లో వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండొచ్చు. దీంతో ప్రమాదం ఉందని తెలిసినా కార్మికులు గనుల్లోకి దిగుతారు. చేతిలో పెద్దగా పెట్టుబడి లేకపోయినా
చిన్న టూల్స్తో గోల్డ్ కోసం తవ్వుకునే అవకాశం ఉండటం వల్ల ఆస్ట్రినల్ మైనింగ్ వేగంగా విస్తరిస్తుంది. కానీ గోల్డ్ దొరికితే వచ్చే లాభం వెనుక ప్రమాదం జరిగితే మొత్తం కుటుంబం ఆధారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇక గోల్డ్ నుంచి ప్రభుత్వాలకు, మైనింగ్ కంపెనీస్కు భారీ ఆదాయం వస్తున్నా ఆ బంగారాన్ని వెలికితీసే కార్మికుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగానే ఉంటుంది. చాలా ఇన్ఫార్మల్ మైన్స్లో సరైన గ్లోవ్స్, హెల్మెట్స్, ప్రొటెక్టివ్ క్లాతింగ్, రెస్పిరేటరీ ప్రొటెక్షన్ లేకుండానే కార్మికులు పనిచేస్తూ ఉంటారు. గనుల్లో పేరుకుపోయే డస్ట్, పూర్ వెంటిలేషన్, కెమికల్స్తో కాంటాక్ట్ లేకుండా హెల్త్ రిస్క్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్న ఇన్ఫార్మల్ మైనింగ్ సైట్స్లో ఆక్యుపేషనల్ సేఫ్టీపై అవగాహన, మెడికల్ సపోర్ట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి. దీంతో ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా గాయపడితే సమీపంలో సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడంతో వెంటనే చికిత్స అందడం కూడా కష్టమవుతుంది. అంతేకాదు, చట్టబద్ధత లేని గనుల్లోకి క్రైమ్ సిండికేట్స్, లోకల్ మాఫియా చొరబడడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. గోల్డ్పై ఆధిపత్యం కోసం స్థానిక ముఠాల మధ్య ఘర్షణలు, కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు పేదరికం, నిరుద్యోగం కారణంగా ఉపాధి అవకాశాలు లేక ప్రమాదాలు ఉన్నాయని తెలిసిన వేలాది మంది కార్మికులు ఈ గనుల్లోకి దిగుతున్నారు. బంగారం కోసం తవ్వే ఈ గనులే కొందరికి జీవనాధారంగా మారితే మరికొందరికి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదకర ప్రదేశాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ప్రమాదాలు మరోసారి ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇల్లీగల్ మైనింగ్ను నియంత్రించడంతో పాటు ఇప్పటికే పనిచేస్తున్న స్మాల్ స్కేల్ మైన్స్లో కనీస సేఫ్టీ స్టాండర్డ్స్ అమలు చేయాలని నిపుణులు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. గనుల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, సరైన వెంటిలేషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్ట్రక్చరల్ ఇన్స్పెక్షన్స్, రెస్క్యూ సిస్టమ్స్ అందుబాటులో ఉండాలని సూచిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కంటే ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే ప్రివెంటివ్ సేఫ్టీ మెజర్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చివరికి ఈ ఘటన ఆఫ్రికా గోల్డ్ మైనింగ్లో భద్రతపై ఉన్న తీవ్రమైన లోపాలను మరోసారి బయటపెట్టింది. బంగారం కోసం తవ్వకాలు ఆగవు, కానీ వాటి కోసం మనుషుల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా ఇల్లీగల్ మైనింగ్పై కఠిన చర్యలు, చిన్న గనుల్లో కూడా తప్పనిసరి సేఫ్టీ రూల్స్, నిరంతర ఇన్స్పెక్షన్స్, ఎమర్జెన్సీ రెస్క్యూ సిస్టమ్స్ అమలు చేస్తేనే ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. లేకపోతే నేల కింద దాగు ఉన్న బంగారం కోసం తవ్వే ప్రతి అడుగు మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.